ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, శని యొక్క కారకత్వాలు ఏంటి, శని యొక్క లక్షణాలు ఏమిటి, శని ఎప్పుడు యోగిస్తాడు, ఎప్పుడు సమస్యలు ఇస్తాడు, శనిని మనం పాపగ్రహంగా చూడాలా లేదా చాలా మేలు చేసేటువంటి ఒక గ్రహంగా చూడాలా, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. సాధారణంగా శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని కష్టాలకి, దుఃఖాలకి, నష్టాలకి కారకుడు. ఎన్నో కష్ట నష్టాలను ఇచ్చేటువంటి ప్లానెట్గా శనికి ఒక విధమైనటువంటి అభిప్రాయం అనేది ఉంది శని గురించి జ్యోతిష్యంలో. అయితే అన్ని ప్లానెట్స్లోకి కూడా ఒక జాతకుడికి ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే మేలు చేసేటువంటి ప్లానెట్ శని. నైసర్గికంగా పాపగ్రహం అయినప్పటికీ కూడా ఒక జాతకుడికి కష్టాలను ఇచ్చి దాని ద్వారా జీవితంలో గుణపాఠాలు నేర్పించి ఆ జాతకుడు ఉన్నతికి సహాయపడేటువంటి గ్రహము శని. అందుకే శని మహాదశ రావడం జీవితంలో ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని మహాదశ 19 సంవత్సరాలు కూడా జాతకుడు ఎంతో పరిణితిని సాధిస్తాడు. తన యొక్క ఆలోచన ధోరణిలో కావచ్చు, జీవన విధానంలో కావచ్చు, ఎంతో మేలుని చేస్తాడు శని. అయితే శని యొక్క పాజిటివ్, నెగిటివ్ రెండు కోణాలను కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. సాధారణంగా శని సర్వీస్ క్లాస్కి సంబంధించినటువంటి ప్లానెట్, అంటే సేవక వృత్తిని సూచించేటువంటి ప్లానెట్. అయితే దీన్ని ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే చాలామంది ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి మనం చూస్తున్నాం. అది సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు. ఇప్పుడు జాబ్ సెక్టర్ అనేది ఎక్కువగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా తమ విద్యార్హతలకు సంబంధించినటువంటి మ్యాచ్ అయ్యేటువంటి జాబ్ని చేయడము, లేదా తమకి ఇష్టమైనటువంటి జాబ్స్ చేయడము, ఈ విధంగా జాబ్స్కి ఎక్కువగా ఇప్పుడు జనాల్లో ఆదరణ అనేది ఉంది. కాబట్టి శని ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో జాతకుడికి జాబ్లో రాణించడము, ఉన్నత స్థానానికి ఎదగడము, జాబ్లో ఎలా పని చేయాలి, అందరితో ఎలా మసులుకోవాలి, తన పైన అధికారులతో ఎలా ఉండాలి, తన కొలీగ్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా స్వతహాగా శని ఆ జాతకుడికి ఇస్తాడు. కాబట్టి సర్వీస్ క్లాస్ అంటే సేవక వృత్తి అంటే అది మనం ఈ కోణంలో దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదే శని దుఃఖాలకి, కష్టాలకి కూడా కారకుడు. అయితే దాని ద్వారా జాతకుడికి మేలు చేసేటువంటి గ్రహం శని. ఉదాహరణకి ఇదే జాబ్లో కనుక చూసినట్టయితే కష్టించి పనిచేసే స్వభావము, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేసి తనకిచ్చినటువంటి టాస్క్ని కంప్లీట్ చేయడము, ఇతరుల పని కూడా తాను చేసి కొంతవరకు సహాయపడము, ఇటువంటి ఒక నేచర్ ఉండడం వల్ల వీరికి తాము చేసేటువంటి ఆర్గనైజేషన్లో మంచి పేరు అనేది వస్తుంది. ఇక శని నీతి, నియమము, ధర్మము ఇటువంటి వాటిని ఇష్టపడేటువంటి గ్రహము. శని స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు తాము ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా నీతి నియమాలకి, డిసిప్లిన్కి, అలాగే నిజాయితీకి, స్వయం కృషికి చాలా వాల్యూ ఇచ్చి వాటిని పాటిస్తూ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఎదగడమే కాకుండా, అంటే ఆ సంస్థలో తాను ఎదగడమే కాకుండా ఆ సంస్థ ఎదుగుదలకు కూడా వాళ్ళు సహాయపడతారు. ఈ విధంగా శని చాలా మంచి మంచి లక్షణాలను ఇస్తాడు జాతకుడికి. అయితే శని దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అంటే శని డిలేస్ని కలగజేస్తాడు. అంటే వారు అనుకున్న విద్య కొంతవరకు ఆలస్యం కావచ్చు, లేదా తమ అనుకున్నంత మార్కులు ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవచ్చు, కానీ దానివల్ల అది పూర్తిగా రిజెక్ట్ చేయడు శని. కొంత డిలే చేసినా కానీ డినై చేయడు, అంటే దాన్ని నిరాకరించి ఆ యోగాన్ని, ఆ ఫలితాన్ని ఇవ్వకుండా ఆపడు. ఆ డిలే చేయడం ద్వారా తనను తాను సమీక్షించుకుని తర్వాత ఇంకంత బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి చదువులో కూడా ఇంకా మెరుగ్గా రాణించగలిగేటువంటి అవకాశం ఇస్తాడు శని. అలాగే ఎప్పుడైతే ఈ డిలేస్ అనేది ఉంటాయో, అంటే ఆలస్యం అవ్వడము, అది జాతకుడికి మేలు చేస్తుంది. దానివల్ల కొంతవరకు డిసప్పాయింట్మెంట్, నిరాశ కలిగించినప్పటికీ కూడా తనను తాను సమీక్షించుకుని తన తప్పును తెలుసుకుని వాటిని దిద్దుకుని ఇంకా మెరుగైనటువంటి విద్యార్థిగా కావచ్చు, ఉద్యోగిగా కావచ్చు, తనను తాను మలుచుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు శని. అయితే శని దూర ప్రాంతాలకి, ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడానికి, ఉన్న దేశం నుంచి దూరంగా ఉండడానికి కారకత్వం వహించేటువంటి గ్రహము. అందుకే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువ చేయడానికి, తాను పుట్టిన ఊరి నుంచి చాలా దూరంగా ఉండి పనిచేయడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి
కెరీర్ పరమైనటువంటి రిజల్ట్స్ ఇవి. ఇక ఎప్పుడు కూడా తానున్న ప్లేస్ నుంచి, తాను పుట్టిన ఊరి నుంచి దూరంగా పనిచేయడము, తన మదర్ ల్యాండ్ని లేదా తను పుట్టిన ఊరిని ఎప్పుడు మిస్ అవుతూ ఉండడము, ఇటువంటి కొంత సఫరింగ్ కూడా ఇస్తాడు శని. అలాగే శని ఆధ్యాత్మిక చింతనని వృద్ధి చేసేటువంటి ప్లానెట్. ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము ఇవన్నీ కూడా శని చాలా బాగా ఇస్తాడు అటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్లయితే. ఇక శని ఎప్పుడూ కూడా దూకుడు తత్వం లేకుండా నిదానించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడము అనేటువంటి ఒక స్వభావాన్ని కలుగజేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా తన పరిమితులు ఏంటి అని తెలుసుకుని మసలుకోవడము, ఎక్కడున్నా కానీ వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, తనను తాను అర్థం చేసుకుని తన శక్తి ఏంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి, తన లిమిటేషన్ ఏంటి, వీక్నెస్ ఏంటి అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడము, ఇటువంటి ఒక ధోరణి అనేది శని ఇస్తాడు. అదేవిధంగా తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అర్థం చేసుకున్నటువంటి ఒక మానవతా కోణం అనేది శని ఇస్తాడు. అందుకే శని ప్లానెట్ ఆఫ్ మాసెస్ అంటారు. అంటే ప్రజల మనిషి శని అవుతాడు. ప్రజలను అర్థం చేసుకోవడము, ఈ విధంగా ప్రజానాయకుడిగా ఎదగడము, ఇటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు శని. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య సమాజంలో శని యొక్క బలం వల్లనే రాజకీయ నాయకులు సక్సెస్ని సాధించడము, మంత్రి పదవులని పొందడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో రాణించడానికి శని యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యము. ఇక ఇదే శని ఆయుర్దాయానికి కారకుడు, ఆయుష్కారకుడు శని. అష్టమంలో ఉన్నటువంటి శని చాలా దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. అయితే అనారోగ్య సమస్యలను కూడా శని ఇస్తాడు కొన్ని కాంబినేషన్లో ఉన్నట్టయితే. చాలా రోజులు అనారోగ్యంతో బాధపడుతూ తర్వాత ఒక మెడిసిన్ దొరకడము, అది కూడా లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాల్సి రావడము, ఇటువంటి లాంగ్ రన్నింగ్ డిసీజెస్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కూడా శని. ఇక శని కనుక లగ్నంలో ఉన్న, లగ్నాన్ని చూస్తున్న, లగ్నంలో ఉండడం కంటే లగ్నాన్ని కనుక శని చూస్తూ ఉన్నట్టయితే లేదా లగ్నం లాడ్ని చూస్తున్నట్టయితే కొంతవరకు పొడగల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని యొక్క పాజిటివ్ ట్రైట్స్ అంటే శుభలక్షణాలు కనుక చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా నీతి, నిజాయితీ, స్వయం కృషి, పట్టుదల, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన, సాటి మనిషిని అర్థం చేసుకోవడము, వారికి కష్టం వస్తే ఆదుకోవాలి అంటే ఒక గుణము, మానవతా కోణము, ఓర్పు, సహనము, డిసిప్లిన్, బాధ్యతల్ని మోయగలిగేటువంటి శక్తి, మోయడం పట్ల ఆసక్తి, ఇలాంటివన్నీ ఇస్తాడు శని. ప్రతిభావంతులుగా ఉంటారు శని బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఏ రంగంలో ఉన్నా కానీ వారి యొక్క బుద్ధిబలంతో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము అనేది జాతకుడికి అందిస్తాడు శని బలంగా కనుక ఉన్నట్లయితే. అదేవిధంగా వారు చేసేటువంటి ఉద్యోగంలో, ఆ సంస్థలో ఏదైనా కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలున్నా వాటిని అలా గుప్తంగా ఉంచడము, ఇటువంటి చాలా సెన్సిటివ్ మైండ్ కూడా ఉంటుంది శని కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే. అందుకే వీరు ఏ సంస్థలో అయితే పనిచేస్తారో ఆ సంస్థ చాలా ఉన్నతిని సాధిస్తుంది వీరి యొక్క కాంట్రిబ్యూషన్ వలన. శని బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగులుగా ఉండడం అనేది సంస్థకి మంచిది. వారు చాలా నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. ఏ విషయాన్ని గోప్యంగా ఉంచాలో దాన్ని ఉంచడము, అదేవిధంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచించి తీసుకోవడం, ఇటువంటి చాలా విచక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు శని. కాబట్టి శని అనగానే కేవలం కష్టాలే ఇస్తాడు, నష్టాలు ఇస్తాడు అని అనుకోవడం పొరపాటు. అందుకే శని స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు తన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఒక లీడర్గా ఎదగడానికి శని హెల్ప్ చేస్తాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తాడు శని. తద్వారా వాళ్ళు కెరియర్లో కూడా మంచి సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. ఇక శని యొక్క నెగిటివ్ ట్రైట్స్, నెగిటివ్ క్వాలిటీస్ కనుక చూసినట్టయితే మొండితనము, పట్టిన పట్టును వేడకుండా ఉండడము, దానివల్ల నష్టము కష్టము వస్తుందని తెలిసినా సరే తన పట్టు మీద తాను ఉండడము, ఇతరులు చెప్పింది వినకుండా తను అనుకున్నది చేయాలనుకోవడము, తొందరగా తన యొక్క అలవాట్లు కావచ్చు, తన ఆలోచన ధోరణి మార్చుకోకుండా తను ఏ ఆలోచనలో ఉంటాడో అలాగే ఉండాలనుకోవడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి కొంతవరకు చెడు ఫలితాలు, నెగిటివ్ క్వాలిటీస్గా మనం చూడొచ్చు. అదేవిధంగా శని ఎప్పుడైతే నీచలో ఉండడము, లగ్నాధిపతితో సంబంధం ఉంది నీచలో ఉండడము, లగ్నంలో నీచలో ఉండడము, ఇటువంటి నెగిటివ్ కాంబినేషన్లో శని కనుక ఉన్నట్లయితే లగ్న సంబంధం కానీ, చంద్ర సంబంధం కానీ,
బుధుడు సంబంధంగానే శనికి ఉన్నట్లయితే ఎక్కువగా టెన్షన్, యాంగ్జైటీ, ఆందోళనలు, చిన్న విషయాన్ని కూడా టెన్షన్ ఫీల్ అవడము, ఇటువంటి ఒక లక్షణాలని ఇస్తాడు. ముఖ్యంగా శని చంద్రుల కలయిక కనుక ఉన్నట్లయితే అది ఎప్పుడు కూడా వారు చాలా ఈజీగా డిప్రెస్ అవుతూ ఉండడము, ప్రతిదానికి కూడా కీడించడము, ప్రతి దాంట్లోనూ నెగిటివ్నే చూడడము, ఇటువంటి ఒక మనస్తత్వాన్ని ఇస్తాడు శని. చిన్న విషయాన్ని కూడా భయపడిపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ ఇస్తాడు శని కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. దానివల్ల ఎప్పుడూ ఇతరులతో తమ యొక్క కష్టాలను చెప్పుకుంటూ ఉండడము, డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, ఈ విధంగా జాతకుడిని ఇబ్బందికి గురి చేస్తాడు. అదేవిధంగా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది లేకపోవడము, పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఉండకుండా ఉండడము, ఎప్పుడు అలజడితో ఉండడము, వారి యొక్క మానసిక స్థితి, ఇటువంటి లక్షణాలు కలుగజేస్తాడు శని. ఇటువంటి వారు ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు గోప్యంగా ఉంచవలసిన కూడా ఉంచలేకపోవడము, తద్వారా సంస్థకి నష్టం తేయడము, తమకు తాను హాని చేసుకోవడము, ఇటువంటి ప్రమాదాలను కూడా వీరు కలిగిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా అనైతికమైన వ్యక్తులతో స్నేహం చేయడము, అటువంటి వాటి పట్ల ఆసక్తి చూపడము, అనైతికమైన పనుల పట్ల ఆసక్తి చూపడము, ఇవి కూడా శని ఇచ్చేటువంటి నెగిటివ్ క్వాలిటీస్ ఇవి. ఇక ఎప్పుడూ కూడా యాజిటేషన్స్, గొడవలు, కొట్లాటలు, వీటికి ముందడుగేస్తూ ఉండడము, ఇది కూడా శని ఇచ్చేటువంటి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఇది. బద్ధకము, ఏ పని చేయాలని లేకపోవడము, ఐడియల్గా కూర్చోవడము, అంటే ఏ పని చేయకుండా కూర్చోవడము, ఇటువంటివన్నీ కూడా శని ఇచ్చేటువంటి నెగిటివ్ క్వాలిటీసే. అదేవిధంగా జైలు శిక్ష అనుభవించడము, అకస్మాత్తుగా మరణించడము, మారకం ఇవ్వడము, ఇవన్నీ కూడా శని కలగజేస్తూ ఉంటాడు అటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే. ఉద్యోగంలో చేసిన పొరపాటుకి శిక్ష అనుభవించడము అని కూడా శని ఇచ్చేటువంటి ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం వలన అటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. సాధారణంగా శని చిన్న లో క్లాస్ లేబర్ జాబ్స్ని సూచిస్తాడు. అంటే తాపీ మేస్త్రీలు కావచ్చు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇవి కూడా శని యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి వృత్తులే. ఇక అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, ఇటువంటి వాటిలో కూడా శని తన యొక్క సహాయాన్ని అందజేస్తాడు బలంగా కనుక ఉన్నట్టయితే జాతకుడికి. అలాగే పొలిటీషియన్స్గా రాణించడానికి శని చాలా బాగా సహాయపడతాడు. అయితే వివాహానికి సంబంధించిన ఫలితాల్లో శని కొంతవరకు అసంతృప్తిని కలిగించేటువంటి ఫలితాలను ఇస్తాడు. సెకండ్ లార్డ్గా సెవెంత్ లార్డ్గా ఉండి స్ట్రాంగ్గా కనుక శని ఉన్నట్టయితే త్వరగా మ్యారేజ్ అవుతుంది, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. అలా కాకుండా కనుక శని మ్యారేజ్తో సంబంధం ఉన్నటువంటి గ్రహాలతో ఆ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే వైవాహికపరమైనటువంటి సుఖం తక్కువగా ఉంటుంది. తన జీవిత భాగస్వామిని అర్థం చేసుకోలేకపోవడము, వైవాహిక వ్యవస్థ పట్ల ఆసక్తి లేకపోవడము, ఇటువంటి ఫలితాలను ఇస్తాడు శని. అయితే ఇప్పుడున్న రోజుల్లో ఫారిన్ ల్యాండ్స్లో సెటిల్ అవ్వడము, ఫారిన్లో జాబ్ చేయడము, ఫారిన్ సిటిజన్షిప్ పొందడము, వీటికి శని యొక్క బలము, సహకారము చాలా చాలా బలాన్ని చేకూరుస్తుంది. అటువంటి ఈవెంట్స్ మెటీరియలైజ్ అవ్వడానికి శని, రాహు ఈ ఇద్దరూ కూడా విదేశాల్లో సెటిల్ అవ్వడానికి సహాయపడేటువంటి ప్లానెట్స్. వీరి యొక్క పాత్ర ఉన్నప్పుడే వాళ్ళు విదేశాల్లో స్థిరపడి తమ సిటిజన్షిప్ను కూడా మార్చుకోగలరు. ఈ విధంగా శని చాలా చాలా విషయాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుత సమాజంలో చూసినట్టయితే శని, రాహువులు రూల్ చేసేటువంటి ప్రొఫెషన్స్ కావచ్చు, అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఒక్కొక్క గ్రహంతో కలిస్తే సంబంధం ఉన్నప్పుడు శని ఒక్కొక్క రకమైనటువంటి డిసీజ్ అంటే వ్యాధిని కూడా కలగజేస్తాడు. ఉదాహరణకి రవిశనుల సంబంధం ఉన్నట్టయితే స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు, అలాగే కుజుడితో కలిసి ఉండడము, కుజుడు శని పరస్పరం చూసుకోవడము, ఇవన్నీ ఉన్నట్టయితే తరచూ దెబ్బలు తగులుతూ ఉండడము, గాయాలు అవుతూ ఉండడము, యాక్సిడెంట్ ద్వారా గాయాలు అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. బుధుడితో కనుక సంబంధం ఉన్నట్టయితే ఫియర్ కాంప్లెక్స్ అంటే చిన్నదానికి భయపడుతూ ఉండడము, డిప్రెషను, మూడ్ స్వింగ్స్, ఇలాంటివన్నీ ఇస్తాడు. అలాగే నర్వస్నెస్ అంటే ప్రతి చిన్నదానికి ఎక్కువగా టెన్షన్ తీసుకుని నర్వస్గా ఫీల్ అవడము, ఇవన్నీ కూడా ఇస్తాడు బుధుడితో కనుక సంబంధం ఉన్నట్టయితే. ఇక గురువుతో కనుక సంబంధం ఉన్నట్టయితే కొంతవరకు వివాహానికి సంబంధించినటువంటి పటుత్వం తక్కువగా ఉండడము, ఇటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తారు. అలాగే శుక్రుడితో కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా శారీరక సుఖము, స్త్రీ సుఖము ఎక్కువగా కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉండడము, ఇటువంటి చాలా విపరీతమైనటువంటి లక్షణాలు కూడా ఇస్తాడు శని. అయితే
శని అష్టమంలో కనుక ఉన్నట్టయితే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తారు. వారికి ఎంత అనారోగ్యం వచ్చినా అది తగ్గి మళ్ళీ ముందుకెళ్ళడము, యాక్సిడెంట్స్లో కూడా ప్రాణాపాయాన్ని తప్పించుకోవడము, ఇటువంటి చాలా మేలును కలుగజేస్తారు శని అష్టమంలో కనుక ఉన్నట్టయితే. ఇక ఫారిన్ లాంగ్వేజెస్ని నేర్చుకోవడము, వాటికి సంబంధించిన వృత్తుల్లో ఉండడము, ఇవన్నీ కూడా శని కంట్రోల్లో ఉండేటువంటి ప్రొఫెషన్స్ ఇవి. ఈ విధంగా శని రూల్ చేసేటువంటి ప్రొఫెషన్స్ ఈ రోజుల్లో ఆ వృత్తులు చాలానే ఉన్నాయి. కాబట్టి శనిని పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ ఇవ్వగలిగేటువంటి ప్లానెట్గా చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శని ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ దానివల్ల ఒక మేలును చేస్తాడు జాతకుడికి. ఏ గ్రహానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది ఉండదు. అయితే శని ఎప్పుడూ కూడా ఎంత నెగిటివ్గా ఉన్నా జాతకుడు ఎప్పుడైతే నైతిక విలువలకి కట్టుబడి ఉంటాడో, అదేవిధంగా మానవతా దృక్పథంతో మానవతా విలువలతో జీవిస్తూ ఉంటాడో, సాటి మనిషికి సహాయం చేయడము, సాటి వ్యక్తికి సహాయం చేయడము, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకోవడము, ఇటువంటివి చేస్తూ ఉంటాడు. శని చాలా పాజిటివ్గా రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు. అందుకే శని నెగిటివ్గా ఉన్నప్పుడు రెమెడీస్గా చెప్పాలి అంటే ఎక్కువగా అన్నదానం చేస్తూ ఉండడము, కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వారికి ఏ విధమైనటువంటి సహాయం చేస్తే కష్టం తీరుతుందో అది చేస్తూ ఉండడము, వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వృద్ధుల్ని పలకరిస్తూ వారికి కొంత మనోధైర్యం ఇస్తూ వారితో టైం స్పెండ్ చేసి వాళ్ళని హ్యాపీగా చేయడము, అలాగే ఈ లేబర్ వర్కర్స్ కావచ్చు, ఇటువంటి వారికి తనకు తోచిన సహాయాన్ని చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా శనికి చేసేటువంటి రెమెడీస్గా మనం గమనించాల్సి ఉంటుంది. కేవలం దేవతారాధనే కాకుండా సాటి మనిషికి సహాయపడడం అనేది శనికి చాలా మంచి రెమెడీగా మనం చేయొచ్చు. కాబట్టి శని మహాదశ కనుక స్టార్ట్ అయింది లేకపోతే స్టార్ట్ అవబోతోంది అని కనుక తెలుసుకున్నట్టయితే శని ఎంత నెగిటివ్గా ఉన్నాడు అనేది అనలైజ్ చేసి నెగిటివిటీ తగ్గించుకోవడానికి శనికి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.